అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము 3 రకాలు చికెన్ సంబంధించినట్టు జాయింట్ కానీ బోన్స్ ఇలాంటి కాళ్ళు ఇవి వేసి కూర కర్రీ చేస్తున్నాము. చూడండి, ఇంత లివరు రాళ్ళగుండి ఇవి వేసి చేస్తాను. ముందుగా శుభ్రంగా చికెన్ కడిగి ఇలాగా పెట్టుకోవాలి. కట్ చేసిన ఎర్రగడ్డ, ఉప్పు, పసుపు, కొంచెం అంతా ఆయిల్. మనము ఇదంతా ఆవిరికే ఉడికించుకున్నాం. ఒక్క చుక్క కూడా వాటర్ వేయద్దు. నీట్గా కలిపేసాము. మూత పెట్టి ఉడికిందాం. వాటర్ అంతా ఇంకిపోయి మనం వేసిన ఆయిల్ మాత్రమే మిగిలింది. గిన్నెలోకి తీసుకున్నాం. కొంచెం అంత అల్లము, ఒక ఎర్రగడ్డ వేసాను. పొట్టు కూడా తెల్లగడ్డ, అన్ని మిరియాలు, చిటికెడు యాలక పొడి, 4 లవంగాలు, చిన్న పట్ట ముక్క. ఇదేంటి మిక్సీ జారీ అనుకుంటున్నారా? 4 టమాటాలు చిన్న మిక్సీ చేసి ఇది పెట్టాను. చూద్దాం. ఎక్కువగా కూడా గ్రైండ్ చేయకూడదండి, ఇలా ఉండాలి. చూడు, ఇలా ఉంటేనే మంచి టేస్ట్. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ మాత్రమే వేసాము, ఇంక ఏం వేయలే. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకున్నాం. ఇది నూనెలో పడగానే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇలాగా ఒక 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం టమోటా పేస్ట్ కొట్టింది వేసుకున్నాం. మూత పెట్టి పచ్చివాసన పోయేదాకా ఉడికిపోయిందేమో చూద్దామండి. పోయింది. ఆయిల్ పైకి వచ్చేసి 2 స్పూన్ల కారం, 1 స్పూను ధనియాల పొడి బాగా కలుపుకున్నాం. ఉడికిపోయింది. వేయాల్సిన వస్తువు వచ్చేసింది. మునక్కాయ, ఫ్రెష్ బోన్స్లోకి, చికెన్ జాయింట్లోకి, లివర్లోకి సూపర్ టేస్ట్ని ఇస్తుంది. ఇలాగే కాసేపు వదిలేద్దాం. ఇంతవరకు మునక్కాయ లేపుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ వేద్దాం. ఇటువంటి చికెన్ వాటర్ ఉండదు అనుకోకండి. ఇంతకుముందు గిన్నె కడిగి మనం ఏ దాంట్లో ఉడకబెట్టినామో దాంట్లో నీళ్ళు వేసాను. అదే చూడండి ఎలా ఉడుకుతుందో. మంచి కలర్ఫుల్తో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కొంచెం నీళ్ళు వేసుకున్నాం. ఒక 20 నిమిషాలు ఉడకబెట్టుకుందాం మూత పెట్టి. చూడండి ఎలా ఉడికిపోయిందో. ఆయిల్ చూడు ఎలా సపరేట్ అయిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. ముందు ఛానల్ని ఎంకరేజ్ చేసినట్టే చేయండి. చూడండి, ఓకేనా? టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. చేసుకుని ఖచ్చితంగా లైక్ చేయండి.